ఒక 17 ఏళ్ల మైనర్ అమ్మాయి తన సొంత తండ్రే తనని లైంగికంగా వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చకపోతే చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు. అండ్ 4 సంవత్సరాల క్రితం ముగ్గురిని అతి దారుణంగా చంపి వాళ్ళ ఇంటి ముందే పాతిపెట్టాడు. అలా నన్ను కూడా చంపేస్తాడేమో అని భయమేస్తుంది, దయచేసి నన్ను కాపాడండి అని ఒక టీవీ రియాలిటీ షోలో ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పింది. ఈ షో జరిగిన కొన్ని రోజులకే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. ఆ ఎపిసోడ్ చూసిన ఒక ఆవిడ పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఈ షోలో వీళ్ళు మాట్లాడుకునేది నా కూతురు, నా అల్లుడు అండ్ నా భర్త గురించి. సార్ ఈ షోలో కూర్చున్న వాడి పేరు మురుగన్, వీడు నాకు తెలుసు, వీడే వాళ్ళని ఏదో చేసుంటాడు అని కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆ ఎపిసోడ్ మొత్తం చూసి ఆ షోలో ఉన్న 17 ఏళ్ల అమ్మాయి భార్గవి, ఆ భార్గవిని తీసుకుని తను చెప్పిన లొకేషన్ కి వెళ్ళి అక్కడ తవ్వటం మొదలు పెట్టారు. అలా తవ్వుతుండగా ఫస్ట్ ఒక శవం బయటపడింది, తర్వాత ఇంకొకటి, అలా మొత్తం 3 శవాలు బయటపడ్డాయి. అసలు ఆ 3 శవాలు ఎవరివి? ఆ టీవీ షోలో ఏం జరిగింది? పోలీసులు మురుగన్ని ఎలా పట్టుకున్నారు? వీటన్నిటి గురించి తెలియాలంటే ఈ కేసుని మనం డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. వెల్కమ్ టు ద షో. మై నేమ్ ఇస్ చందు కొడాలి అండ్ యు ఆర్ వాచింగ్ జనరల్గా మన తెలుగులో ఇది బ్రతుకు జట్కా బండి, ఇది కథ కాదు జీవితం లాంటి రియాలిటీ షోస్ ఉంటాయి కదా. ఈ షోస్ లో 2 పార్టీస్ వాళ్ళని పిలిచి వాళ్ళ మధ్య ఉన్న గొడవని తెలుసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. అండ్ మెయిన్ గా ఫ్యామిలీ గొడవలు, పంచాయతీలు ఉన్న వాళ్ళే ఈ షోకి వస్తారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ లో తమిళ్లో కూడా ఒక షో జరుగుతుంది. దాని పేరే సొల్వత్తలం ఉన్మై, అంటే ఇది నిజమే అని అర్థం. భార్గవి ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఒక అప్లికేషన్ ఇచ్చింది. తనకి 17 ఇయర్స్, అంటే ఒక మైనర్. తను రీసెంట్ గా తను ప్రేమించిన సతీష్ పెళ్లి చేసుకుంది. కానీ ఈ పెళ్లి వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేదు. వాళ్ళు వీళ్ళని చంపేస్తారేమో అని భయపడి నన్ను కాపాడండి అంటూ అప్లికేషన్ ఇచ్చింది. ఆ టీవీ ప్రోగ్రామ్ వాళ్ళు ఒక 17 ఇయర్స్ మైనర్ అమ్మాయి పెళ్లి చేసుకుందంటే ఇది పెద్ద విషయమే. సో ఆవిడ మన షోకి వచ్చిందంటే మనకి టీఆర్పీ ఎక్కువ వస్తుంది అనుకుని ఆ అప్లికేషన్ ని యాక్సెప్ట్ చేశారు. ఆ టీవీ ప్రోగ్రామ్ వాళ్ళు భార్గవి పేరెంట్స్ అయిన మురుగన్ అండ్ రాజేశ్వరి కాల్ చేసి, ఇలా మీ అమ్మాయి ఒక అప్లికేషన్ ఇచ్చింది, మీరు తప్పకుండా ప్రోగ్రామ్ కి రావాలి అని అడిగారు. సో వాళ్ళు కూడా మేము వస్తాము అని ఒప్పుకున్నారు. ముందుగా అనుకున్నట్టే 2 పార్టీస్ వాళ్ళు వచ్చారు. ఒకవైపు ఏమో భార్గవి అండ్ వాళ్ళ హస్బెండ్ సతీష్ ఉన్నారు, ఇంకోవైపు ఏమో మురుగన్ అండ్ వాళ్ళ వైఫ్ రాజేశ్వరి ఉన్నారు, అండ్ మధ్యలో యాంకర్ ఉన్నారు. అనుకున్నట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్ లో కాన్వర్సేషన్ చాలా మెల్లగా స్టార్ట్ అయ్యింది. యాంకర్ మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా పెళ్లి చేసుకున్నారు అని మొత్తం అడుగుతా ఉంటే భార్గవి మొత్తం చెప్తా ఉంది. అలా మాట్లాడుతుండగా యాంకర్, అమ్మా నీకు 17 ఏళ్లే, నువ్వు ఒక మైనర్వి, ఈ వయసులో నువ్వు పెళ్లి చేసుకోవటం తప్పు, సో మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది. కానీ భార్గవి మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. కాసేపటి తర్వాత ఈ అమ్మాయి నానైన మురుగను, ఈ అమ్మాయిది ప్రేమ కాదు, అది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే, కొంతకాలం అయితే అది కూడా పోతుంది, ఈ అమ్మాయి ఒక మైనర్, ఈ వయసులో తను చదువుకోవాలి, కానీ ప్రేమ పెళ్లిళ్ళు అంటే ఎలా, నువ్వు ఇంటికి వచ్చేసేయి, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని అన్నాడు. కానీ భార్గవి దానికి ఒప్పుకోలేదు. నేను మాత్రం ఇంటికి రాను అని చెప్పేసింది. ఇలా చాలా సార్లు ఇంటికి వెళ్ళిపో అని చెప్పినా కూడా భార్గవి మాత్రం ఆ ఇంటికి నేను వెళ్ళను అని చాలా స్ట్రాంగ్ గా నుంచుంది. ఇలా మాట్లాడుతుండగా ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో భార్గవి బర్స్ట్ అయిపోయింది. తను ఏడవటం స్టార్ట్ చేసింది. మేడం, మా నాన్న నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, నన్ను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటున్నాడు, తన కోరిక తీర్చకపోతే చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు, అండ్ 4 సంవత్సరాల క్రితం ముగ్గురిని అతి దారుణంగా చంపి మా ఇంటి ముందున్న బావి పక్కన పూడ్చిపెట్టాడు అని చెప్పి ఏడటం స్టార్ట్ చేసింది. ఇదంతా విన్న యాంకర్ కి అసలు ఏం అర్థం కాలేదు. అదేంటమ్మా, మీ నాన్న చంపటం నువ్వు చూసావా, నీకు ఎలా తెలుసు అని అడిగింది. భార్గవి, నేను చూడలేదు మేడం, కానీ మా అమ్మ నాకు చాలా సార్లు చెప్పింది. యాక్చువల్ గా నేను ప్రేమించిన సతీష్ అంటే మా అమ్మకి ఇష్టమే, కానీ మా నాన్న కులపిచ్చి వల్ల మా అమ్మ సైలెంట్ గా ఉంది. నేను సతీష్ ని పెళ్లి చేసుకుంటే మా నాన్న ఆ ముగ్గురిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపేస్తాడు అని మా అమ్మే చెప్పింది. మా అమ్మే నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది అని చెప్పింది. సో వెంటనే యాంకర్ అక్కడ ఉన్న రాజేశ్వరిని, ఏమ్మా మీ ఆయన చంపటం నువ్వు చూసావా అని అడిగితే, నేను చూడలేదు మేడం, కానీ ఆయన చాలా సార్లు నేను చంపి ఇక్కడే పాతి పెట్టాను అని చెప్తా ఉండేవాడు అని చెప్పింది. ఇదంతా విన్న మురుగన్ కోపంతో ఊగిపోయాడు. నీ ప్రేమ కోసం నా మీద నిందలేస్తావా, అసలు నువ్వు నా కూతురువేనా, ఈ రోజు నుంచి నా కూతురు చచ్చిందనుకుంటాను అని భార్గవిని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఎపిసోడ్ కొంతకాలం తర్వాత టెలికాస్ట్ అయ్యింది. ముందు చెప్పుకున్నట్టే ఆ ఎపిసోడ్ చూసి ఒక ఆవిడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అండ్ పోలీసుల తవ్వకాల్లో 3 శవాలు బయటపడ్డాయి. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక మురుగన్ ఇంట్లో ఉండకుండా పారిపోయాడు. కానీ పోలీసులు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారని, ఆ శవాలను బయటికి తీశారన్న విషయం మురుగన్కి తెలియదు.
తెలీదు. పోలీసులు ఇన్వాల్వ్ అయిన విషయం మురుగన్ కి తెలిస్తే అతను జాగ్రత్త పడతాడు అని అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఒక స్కెచ్ చేశారు. పోలీసులు ఆ టీవీ ప్రోగ్రామ్ డైరెక్టర్ తో మురుగన్ కి కాల్ చేపించారు. ఏవండి, ఈ ఎపిసోడ్ వల్ల మీకు చాలా నెగిటివిటీ వచ్చింది, అందరూ మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఇదంతా పోవాలి అంటే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నా కూతురు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది అని మీరు ఒక చిన్న వీడియో బయట ఇవ్వాలి, అది మేము టెలికాస్ట్ చేస్తాము, అప్పుడు ఈ నెగిటివిటీ అంతా పోతుంది అని చెప్పారు. అండ్ మురుగన్ కూడా దీనికి ఒప్పుకున్నాడు. నెక్స్ట్ డే మురుగన్ వీడియో బయట ఇవ్వడానికి ఆ టీవీ ఆఫీస్ కి వెళ్ళాడు. కానీ పోలీసులు అక్కడ కాపు కాసి మురుగన్ ని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేట్ చేస్తే మురుగన్ కొన్ని భయంకరమైన నిజాలు బయట పెట్టాడు. 2008లో మురుగన్ ఒక ఫర్నిచర్ షాప్ ని మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ ఇతని పార్ట్నర్ శేఖర్, వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. శేఖర్ మురుగన్ ని బీభత్సంగా నమ్ముతాడు. ఎంత నమ్ముతాడంటే ఆ షాప్ లో వచ్చిన డబ్బులు లెక్కలు మొత్తం మురుగనే చూసుకునేవాడు. అలా ఒక 3 లక్షలు తన సొంత డబ్బులు మురుగన్ కి ఇచ్చి, నీ దగ్గర దాచు, నీ దగ్గర అయితే భద్రంగా ఉంటాయని ఇచ్చాడు. అలా ఉండగా శేఖర్ కూతురైన లావణ్య సిలంబరసం అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అతను వేరే క్యాస్ట్ అవటం వల్ల ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నీ కూతుర్ని నీ అల్లుణ్ణి చంపేస్తాం అని శేఖర్ కి చెప్తా ఉండేవాళ్ళు. దానితో శేఖర్ భయపడి తన కూతుర్ని అల్లుణ్ణి తీసుకుని మురుగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీళ్ళని ఇక్కడే కొంతకాలం ఉంచు, అంతా బయట సెట్ అయిన తర్వాత వీళ్ళని వేరే చోటకు షిఫ్ట్ అవుదాం, అప్పుడు దాకా వీళ్ళు ఇక్కడే ఉంటారు అని వాళ్ళని వదిలేసి అతను వెళ్ళిపోయాడు. లావణ్య తన దగ్గర ఉన్న బంగారాన్ని డబ్బుల్ని మురుగన్కి ఇచ్చి దాయమని చెప్పింది. వాళ్ళక్కడ 40 రోజులు ఉన్నారు. ఈ 40 రోజులు మురుగన్ లావణ్యని అతి దారుణంగా బలవంతంగా అనుభవించాడు. 40 రోజుల తర్వాత శేఖర్ మురుగన్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. లావణ్యని చూసి ఏమైందమ్మా అని అడిగితే లావణ్య జరిగింది మొత్తం చెప్పింది. దానితో శేఖర్ కోపంతో ఊగిపోయాడు. లావణ్య నీ కూతురుతో సమానవరా, నిన్ను నమ్మి నీ దగ్గర వదిలేసి వెళ్ళాను, ఇలా ఎలా చేసావరా అని శేఖర్ కొట్టడానికి వెళ్ళాడు. మురుగన్ తన అబద్ధం చెప్తుంది, తను వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవటం నేను చూశాను, ఆ విషయం నీకు చెప్తానేమో అని భయపడి నా మీద నిందలేస్తుంది అని చెప్పాడు. శేఖర్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. సరే నీ దగ్గర ఉన్న డబ్బులు బంగారం మొత్తం ఇచ్చేసేయి, మేము వేరే చోటకి వెళ్ళిపోతాం అని చెప్పాడు. సరే మొత్తం ఇచ్చేస్తాలే గానీ ముందు మందు తాగుదాం అని మందు తాగటం స్టార్ట్ చేశారు. మురుగన్ శేఖర్ కి ఫుల్గా తాగిచ్చేశాడు. ఎలా అంటే శేఖర్ నుంచుని నడవలేని స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు. అలా ఉండగా మురుగన్ శేఖర్ మెడకి తాడు వేసి గట్టిగా లాగి అతన్ని అక్కడే చంపేశాడు. శేఖర్ ని చంపిన తర్వాత లావణ్య దగ్గరికి వెళ్లి తనని బలవంతంగా అత్యాచారం చేసి తనని కూడా ఉరివేసి చంపేశాడు. వాళ్ళ ఇద్దరి శవాలని వాళ్ళ ఇంటి ముందే గొయ్యి తీసి ఒక కుర్రోడి సహాయంతో పాతి పెట్టేశాడు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు శీలంబరసం ఏమైపోయాడు? తన వైఫ్ ని ఎవడో 40 రోజులు బలవంతంగా అనుభవిస్తే శీలంబరసం ఏమైపోయాడు? తన వైఫ్ ని తన మావయ్యని ఎవరో అతి దారుణంగా చంపేస్తే శీలంబరసం ఏమైపోయాడు? ముందు వాళ్ళిద్దరిని పాతి పెట్టడంలో ఒక కుర్రోడు హెల్ప్ చేశాడని చెప్పా కదా, అతడే శీలంబరసం. ఆ 40 రోజులు మురుగన్ శీలంబరసంకి రోజు మందు పోసేవాడు. అతన్ని మందుకి ఎడిక్ట్ చేశాడు. ఎంతలా అంటే మురుగన్ ఏది చెప్తే అది వినేలాగా అతని మైండ్ మార్చేశాడు. శీలంబరసం మందులో మునిగిపోయి ఉంటే మురుగన్ తన వైఫ్ అయిన లావణ్యని అతి దారుణంగా బలవంతంగా అనుభవించేవాడు. కొన్ని రోజుల తర్వాత శీలంబరసంకి లావణ్య మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. తన ఒంటి మీద ఉన్న బంగారం డబ్బులు మాత్రమే కావాల్సి వచ్చింది. సో వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వాళ్ళ డబ్బు బంగారంలో షేర్ తీసుకుందాం అనుకున్నాడు. కానీ మురుగన్ కి చిన్న డౌట్ వచ్చింది. ఒకవేళ వీడి విషయం ఎవరికైనా చెప్పేస్తే ఎలా అని అనుకుని శీలంబరసాన్ని కూడా అలానే చంపేశాడు. సో లాస్ట్ కి వీళ్ళ ముగ్గురిని ఒకటే చోట పాతి పెట్టి వాళ్ళ డబ్బు బంగారంతో ఎంజాయ్ చేశాడు. అండ్ మురుగన్ తాగేసి ఉన్నప్పుడు నేను ఆల్రెడీ ముగ్గురిని చంపాను, నువ్వు ఎక్కువ చేస్తే నిన్ను కూడా చంపేస్తాను అని వాళ్ళ వైఫ్ ని అప్పుడప్పుడు బెదిరిస్తా ఉండేవాడు. ఇదంతా విన్న పోలీసులు పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అండ్ కోర్టు మురుగన్ కి 3 లైఫ్ సెంటెన్స్ లో శిక్ష విధించింది. ఇలా తన కూతురు వయసు ఉన్న ఒక అమ్మాయిని అత్యాచారం చేసి తనని చంపి అండ్ తన సొంత కూతురు మీద లైంగిక వేధింపులు చేసిన మురుగన్ ఆఖరికి ఒక టీవీ షో వల్ల అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎంత ప్రాణ స్నేహితులైనా సరే గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా డబ్బు విషయంలో అండ్ ఆడపిల్ల విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసుకోండి. అండ్ నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది మీకు చాలా చిన్న విషయమే, కానీ నాకు చాలా పెద్ద విషయం. నా కాంటెంట్ నచ్చి ఒకరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే లోపల ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? మరి సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చింది. సబ్స్క్రైబ్ చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళే ముందు నేను ప్రీవియస్గా చేసిన కొన్ని కేసెస్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.